మనోడు ఏం చేసినంటే రూమ్ కీస్ ఉంటాయి కదా, అవి జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. అందుకే ఈ రోజు అయితే మొత్తం రెస్ట్ తీసుకున్నాను. వీడియో కూడా ఏం చేయలేదు, నాకు తెలిసి ఈ వీడియో కొంచెమే కావచ్చు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లేక్ అయితే నైట్ అయితే చేరుకున్నాం. నైట్ వచ్చే వరకు చాలా టైం పట్టింది, ఎందుకంటే మొత్తం ఆఫ్ రోడింగే. లాస్ట్ వీడియో అయితే చూడండి, మీరు అయితే చచ్చిపోతారు ఆ రూట్ చూస్తేనే, ఎందుకంటే ఆ రూట్ అట్లా అంటుంది. ఎవరైనా రావాలనుకుంటే మనాలి నుంచి అయితే రాకండి, చాలా టఫ్ ఉంది రోడ్, చాలా అంటే చాలా టఫ్ ఉంది, చాలా కష్టం అది. మేము ఎట్లనో ఇంకా ఎంటర్ అయిపోయినాం కాబట్టి రావాల్సి వచ్చింది. శ్రీనగర్ నుంచి టైం లేట్ అయినా సరే ఓపెన్ అయిన తర్వాత శ్రీనగర్ నుంచి రండి, ఇక్కడ నుంచి అయితే రాకండి. ఈ రోజు అయితే లేలో ఒక 1 డే అయితే స్టే చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే నిన్న కొంచెం ఫీవర్ వచ్చిండే కదా, ఈ రోజు కూడా కొంచెం ఎట్లనో ఉంది. ఈ రోజు అయితే స్టే తీసుకొని అట్లనే నాకు కొంచెం ఎడిటింగ్ కూడా ఉంది చాలా. చూడండి ఇక్కడ మొత్తం తీసి పెట్టిన, నైట్ ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా కానీ అసలు కాలేదు. ఈరోజు మొత్తం ఎడిటింగ్ చేసుకొని ఈరోజు కొంచెం రిలాక్స్ అయ్యి రేపు మార్నింగ్ అయితే మనం బయలుదేరదాం. ఇప్పుడైతే చూడండి హీటర్ పక్కన కూర్చున్న పొద్దుగా లేవగానే, ఎందుకంటే చలి పెడుతుంది. మన టాప్ బాక్స్ చూడండి ఎట్లా అయిపోయింది, మొత్తం కింద ప్యానియర్స్ అయితే తీసుకురాలేదు, సేమ్ అట్లనే ఉన్నాయి మొత్తం ప్యానియర్స్, ఆగం అయిపోయినాయి, అందుకే తీసుకురాలేదు. ఇప్పుడైతే ఈరోజు ఇక్కడనే స్టే చేద్దాం. అసలు ఏంది ఇక్కడ ఏంది ఎట్లా ఉంది పరిస్థితి మీకు ఈరోజు అయితే అప్డేట్ చేస్తాను ఈ వీడియోలో. అంటే ఎవరైనా రావచ్చా రాలేరా, శ్రీనగర్ నుంచి రావచ్చా లేదా మనాలి నుంచి రావాలా అనేది నేను అప్డేట్ ఇస్తాను ఈరోజు అయితే. ఇప్పుడైతే లోకల్కి కొంచెం ఇక్కడ మార్కెట్కి వెళ్దామని వెళ్తున్నాం. నాకు చెప్పులు లేవు, చలి పెడుతుంది. నా టాప్ బాక్స్లో ఉన్నాయి చెప్పులు, అవి తీసుకుంటాను. బయటికి వెళ్ళి అలా చాయ్ తాగి ఏదైనా తినేసి వద్దాం. ఇప్పుడే టిఫిన్ చేసినాం, ఇక్కడ పూరి దొరికింది, కాకపోతే అందులో కర్రీ మాత్రం డేంజర్ ఉంది, నచ్చలేదు నాకైతే. ఇంకా మార్కెట్ అయితే ఓపెన్ కావాలేదు ఈరోజు అయితే. ఇప్పుడు టైం అయితే 8:50 అవుతుంది. చూద్దాం, ఇంకా మళ్ళీ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ తర్వాత కొంతసేపు అయినాక బయటకు వచ్చి బైక్ వాషింగ్ చేయించి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి కొంచెం హ్యాండ్ గ్లౌజెస్ తీసుకునేది ఉంది, అది తీసుకొని డెకాథ్లాన్ షోరూమ్ కూడా ఉంది, లోపల లైనర్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే చలి చంపేస్తుంది ఎక్కడైనా సరే. ఒకటి తీసుకుంటే పడి ఉంటుంది కదా. డెకాథ్లాన్ షోరూమ్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది, బైక్ తీసుకొని వెళ్ళాలి, నడుచుకుంటూ అయితే వెళ్ళలేం. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకా బైక్ వాటర్ వాషింగ్ అయితే వచ్చినాం. మన బైక్ చూడండి లోపల పెట్టేసినాం. చైన్ కూడా సౌండ్ వస్తుంది, అదేదో చూడమని చెప్పిన. ఒకవేళ చైన్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేపిస్తే. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే దొరికింది. ఇక్కడ చూడండి అన్ని పెద్ద బండ్లే ఉన్నాయి. ఈ బండి చూడడానికి అంత చిన్నగా ఉంది, కానీ నేను పైకి ఎక్కి చూసిన చాలా హెవీ ఉంది కదా, ఏమో అనుకున్నా. కానీ ఇప్పుడైతే చూడండి మన బేబీ వాష్ అవుతుంది. యాక్చువల్లీ ఏమైందంటే డెకాథ్లాన్ షోరూమ్కి వెళ్ళి ఈ స్వెటర్ అయితే తీసుకొని అక్కడ సర్వీసింగ్ అవి చేయించుకొని, కొంచెం చైన్ టైట్ ఉంటే చైన్ టైట్ చేయించుకొని వచ్చేసిన. అక్కడ నుంచి మనోడు ఏం చేసిన అంటే, నేను వేరే దగ్గరికి ప్లేసెస్ వెళ్తా అంటే, సరే వెళ్ళు, నాకు ఎడిటింగ్ పని ఉంది నేను రాలేను అని చెప్పిన. మనోడు ఏం చేసినంటే రూమ్ కీస్ ఉంటాయి కదా, అవి జేబులో వేసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసుకుంటే కీస్ లేవు. ఇక్కడ హోటల్ వాళ్ళకి మాస్టర్ కీ ఒకటి అడిగిన, అది కూడా లేదన్నారు. ఆ రూమ్ ఒకటే లేదు, అన్ని రూమ్లే ఉన్నాయి అన్నాడు ఆ బిస్కెట్. ఇప్పుడు అతనికి ఫోన్ చేస్తే నేను చాలా 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉండంట. సరే చూసుకునే రా, నేను కూర్చుంటా ఇక్కడ, ½ అన్ అవర్ అయినా అంటే, ½ అన్ అవర్ కాదు ఎక్కువ పడుతుంది అన్నాడు. సరే ఇంకేం చేస్తాం, తప్పదు కూర్చోవాలి. ఇప్పుడు మళ్ళీ నన్ను రమ్మంటుండు. ఇంకా సర్వీసింగ్ అవన్నీ చేయించుకొని రూమ్కి అయితే వచ్చేసి పడుకున్నాను, ఎందుకంటే చాలా టైర్డ్గా అయిపోయినా నేను ఆల్టిట్యూడ్ వల్ల. అక్కడ పడుకున్నందుకు మొత్తం చాలా అంటే చాలా అలసిపోయి ఎట్లనో అయిపోయింది. అందుకే ఈ రోజు అయితే మొత్తం రెస్ట్ తీసుకున్నాను. వీడియో కూడా ఏం చేయలేదు, నాకు తెలిసి ఈ వీడియో కొంచెమే కావచ్చు, మీరైతే చూసేయండి. ఇంకో మొత్తం మళ్ళీ లేచి ఇంకా ఎడిటింగే చేయడం స్టార్ట్ చేసిన. అసలు అవ్వట్లేదు, ఎడిటింగ్ చేయాలి, పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేవాలి, మళ్ళీ రైడ్కి వెళ్ళాలి, అస్సలు అవ్వట్లేదు. అసలు ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు. ఈ వీడియో అయితే ఇక్కడి వరకే ఎండ్. ఇంకా రేపైతే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, అంటే పక్కన ఎక్కడ వెళ్ళాలి ఏందనేది రేపు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.